హలో అందరికీ వెల్కమ్ టు మెస్మరైజింగ్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ పొండుమిరపకాయ కొత్తిమీర పచ్చడిను సింపుల్గా టేస్టీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పొండుమిరపకాయ నిల్వ పచ్చడితో ఎన్నో వెరైటీ పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. ఈరోజు పొండుమిరపకాయ నిల్వ పచ్చడితో కొత్తిమీర పచ్చడిని తయారు చేద్దాం. ఇప్పటి వరకు కొత్తిమీరతో మీరు ఎన్నో రకాల చట్నీలు తయారు చేసి ఉంటారు. ఈరోజు పొండుమిర్చితో చేసే కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇందుకోసం ముందుగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఈ ధనియాలు మన చట్నీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. నేను ఈ చట్నీకి ధనియాలు మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ధనియాలతో పాటు 2 స్పూన్ల చొప్పున మినపప్పు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వేగిన ధనియాలు ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకుని తడి ఆరిపోయే వరకు వేయించుకుందాం. ఇందులో కొంచెం చింతపండు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే వేడి నీటిలో చింతపండును నానబెట్టి వేసుకున్న చట్నీకి మరింత రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించుకున్న ధనియాలు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు అదే జార్లోకి 2 స్పూన్ల చొప్పున జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లి రెప్పలు, అలాగే నేను ఇక్కడ 3 స్పూన్ల చొప్పున పండుమిర్చి పచ్చడిని తీసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినేవారైతే 5 నుంచి 6 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. స్పూన్ సాల్ట్ని మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన పండుమిర్చి పచ్చడిని తీసుకుంటున్నాం కాబట్టి తీసుకున్న కొత్తిమీరకు మాత్రమే సరిపడా ఉప్పు, చింతపండు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించుంచుకున్న కొత్తిమీర, చింతపండు వేసి మిక్సీలో పల్స్బటన్తో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మనం ఎంతో ఇష్టపడే కొత్తిమీర పండుమిర్చి పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చుట్టుపట్టమన్నాక జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, దంచిన 2 వెల్లుల్లి రెప్పలు, కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీకు నచ్చితే కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే తాలింపు రెడీ. తాలింపుని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొత్తిమీర పండుమిర్చి పచ్చడికి కలిపితే ఎంతో రుచికరంగా ఉంటే కొత్తిమీర పండుమిర్చి పచ్చడి రెడీ.